పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అధికారంలో ఉన్న సర్కార్ల నిర్లక్ష్యం, కలప కోసం సాగుతున్న మాఫియా, ప్రజల్లో పెరుగుతున్న నిర్లక్ష్యం వంటి కారణాలతో పచ్చదనం కనుమరుగవుతోంది. గడిచిన 20 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురలలో అటవీ ప్రాంతంలో మార్పులపై జరిపిన విశ్లేషణ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని సూచిస్తోంది. ప్రతి 10 ఏళ్లకొకసారి వచ్చిన భారత్ అడవుల పరిస్థితి నివేదికల ప్రకారం ఐఎస్ఎఫ్ఆర్లలో మొక్కల పెంపకం కింద విస్తీర్ణాన్ని పెంచినప్పటికీ సాలుకు సగటున 224 చదరపు కిలోమీటర్ల వంతున 4490 చదరపు కిలోమీటర్ల అడవులను ఆ ప్రాంతంలో కోల్పోయింది. అరుణాచల్ ప్రదేశ్ లో గరిష్టంగా 2137.43 చదరపు కిలోమీటర్ల ప్రాంతం నష్టపోయింది. ఇది 2003లో నమోదైన అటవీ ప్రాంతంలో 3.24% మేర ఉంది. రెండవ స్థానంలో ఉన్న నాగాలాండ్ సుమారు 1386.53 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం నష్టపోయింది. అది 2003లో నమోదైన అటవీ విస్తీర్ణంలో 11.34%గా ఉంది. అస్సాం, మేఘాలయ గడిచిన 2 దశాబ్దాల్లో అడవి విస్తీర్ణంలో పెరుగుదలను 487.55 127.84 చదరపు కిలోమీటర్లుగా నమోదు చేశాయి. అయితే అస్సాంలోని స్వతంత్ర 2 ప్రాంతాలు కార్బీ ఆంగ్లాంగ్, ఉత్తర కాచార్ హిల్ అదే కాలంలో సుమారు 529 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం కోల్పోయింది. 2003-2023 మధ్య అటవీ విస్తీర్ణంలో మొత్తం నష్టాన్ని సూచించింది. 2003-2023 మధ్య దశాబ్దంలో సుమారు 83% నష్టం సంభవించింది. అదే కాలంలో అస్సాం మినహా తక్కిన రాష్ట్రాలు అన్ని అటవీ విస్తీర్ణం నష్టాన్ని నమోదు చేశాయి. దీనిపై పర్యావరణ కార్యకర్తలు, అడవుల పరిరక్షణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిఎన్ గోదావర్మాన్ తిరుమల్పాద్ 1995లో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా ఏ రాష్ట్రంలోనూ అన్ని రకాల అడవుల నరికివేతను సుప్రీంకోర్టు నిషేధించడానికి అది దారితీసింది. ఈ సందర్భంగా ఆసక్తికరం ఏమిటంటే తిరుమల్పాద్ కేసు చరిత్ర సృష్టించడం అసలు అదే అనూహ్యంగా చరిత్ర అయింది. 1996లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొందరు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు విచక్షణ రహితంగా అడవుల నరికివేతను గమనించారు. ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత వారు మొక్కల నరికివేత నిషేధానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా అడవులకు సంబంధించిన జాబితా కోసం ఎస్సీ రిజిస్ట్రేషన్ అడిగారు. 2 కేసులు, ఒకటి గోదావర్మన్ కేసు, రెండవది పర్యావరణ చైతన్య వేదిక కేసుగా పేర్కొంటున్న కేసు ఉన్నాయని రిజిస్టర్ తెలిపారు. అనుకోకుండా న్యాయమూర్తులు మొదటి కేసులో ఉత్తర్వులు జారీ చేశారు. దానితో తిరుమల్పాద్ పేరు భారత పర్యావరణ చరిత్రలో శాశ్వతంగా లిఖితమైంది. అందువల్ల ఈశాన్య ప్రాంతాల్లో భారీ ఎత్తున అడవుల నరికివేత భారత్లో పర్యావరణ, అడవుల సంరక్షణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునకు మూల కారణమైంది. అయినప్పటికీ కోర్టు ఆ తీర్పు పూర్తిగా అమలయ్యేలా ఎన్నడూ చూడలేదు. ఈశాన్య ప్రాంతంలోని అన్ని అడవుల్లో 10% జీవ వైవిధ్య అభయారణ్యాలుగా ప్రకటించాలన్న 1998 నాటి ఉత్తర్వులు ఇప్పటికీ అమలు కాలేదు. ముందస్తు అనుమతులు లేకుండా అడవులు, అభయ అరణ్యాలు, జాతీయ ఉద్యానాల రిజర్వేషన్ రద్దును నిషేధిస్తున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పిఆర్ఎఫ్ డీనోటిఫికేషన్ నేరుగా ఉల్లంఘిస్తుందని పర్యావరణ కార్యకర్తలు, న్యాయ కోవిధులు వాదిస్తున్నారు. 2025 జనవరి 31న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించిన ఆ నిర్ణయం లక్ష్యం తూర్పు, అస్సాం, తిన్సుకియా జిల్లాల్లో 20,000 మందికి పైగా ప్రజలకు భూమి హక్కులు మంజూరు చేయడం, సరైన సరిహద్దు గుర్తింపు లేకపోవడం, అటవీ శాఖ ప్రభుత్వ యాజమాన్యంలోని ఖాస్ భూమి బదిలీ పెండింగ్ లో ఉండటం కారణంగా పోపితోరా వన్యమృగ అభయ అరణ్యంను డీనోటిఫై చేయాలని అస్సాం ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.